జేజమ్మలాగా తొక్కేస్తే ఒక్కొక్కని ఇక్కడ. పోయినసారి ఎలక్షన్ లో కూడా అట్లా చెప్పారు, జేజమ్మ కాదు అమ్మమ్మ కూడా లేదు. ఉపేందర్ నువ్వు అన్నమాట కరెక్ట్, నాకేమి ఇబ్బంది కలుగుతలేదు నీ మాటకి. లాస్ట్ టైం ఇట్లనే అన్నా, ఇట్లా అన్నాను కాబట్టే అంత ధైర్యంగా రాత్రి 9 వరకు ఒక ఎంఐఎం కార్పొరేటర్ ఇంట్లో రాజ్యాంగానికి విరుద్ధంగా, ఎలక్షన్ కమిషన్ కి విరుద్ధంగా పోలింగ్ బూత్ పెట్టింది 9 టైంలో వీడియో తీసి పంపించిన. ఆ రోజు ఆ సమయంలో అక్కడ కనీసం 1000 మందికి పైగా గూండాలను మొబిలైజ్ చేశారు నా మీదకి. నేను కదలనంటే పోలీస్ వాళ్ళు నన్ను అన్నారు, మేమేమి చెయ్యలేమమ్మా, మీరు కనుక ఇక్కడి నుంచి వెళ్ళకపోతే వాళ్ళు మిమ్మల్ని చంపేస్తుంటే చంపని అన్నా. నేను చివరికి నేను కట్ చేసిన డీల్ ఏం తెలుసా ఉపేందర్, అక్కడ యాకుత్పుర రక్షాపురంలో ఆ పోలింగ్ బూత్ లో నాదొక బీజేపీ కార్యకర్త లోపల ఇరికిచ్చేసిండ్రు వాళ్ళు వాడిని. నేనన్నాను ఇక్కడితో నేను ఇంకా వదిలేస్తా ఈ పోరాటము, నా కార్యకర్తను బయటికి తీసుకొచ్చి నా ముఖం చూపించండి అని అంటే, మేము ఎట్టి పరిస్థితుల్లో అతన్ని మీకు అప్పచెప్తాము అని ప్రామిస్ చేస్తే నేను రాత్రి 9:45 వరకు పోలీస్ స్టేషన్ లో కూర్చున్నా నేను యాకుత్పురాలో. కేవలం ఒక కార్యకర్త, ఆ కార్యకర్త మొహం చూసిన తర్వాత నేను ఇంకా బోనారా నాయన, నువ్వు ముందు ఇంటికి బో అని చెప్పిన. దట్ ఈజ్ మాధవీలత. ఒకవేళ టికెట్ నాకు ఇస్తే, ఒకవేళ జూబ్లీస్ లో నాకు టికెట్ ఇస్తే ఈ రోజు నేను అంతే పోరాడతా అని చెప్తున్నా. నేను అర్థమవుతుందా ఉపేందర్, నా కర్తవ్యం ఏంది? పోరాడడం. ఇన్ని ఏళ్ల నుంచి దాన్ని బస్తీల కందే మిగలబెట్టేసిండ్రు. ఆ గవర్నమెంట్ స్కూల్కి దిక్కు లేదు, దివాణా లేదు, ఒకటి మనుషులు ఇండ్లు కట్టుకోలేరు, ఒక రూఫ్ వేసుకోలేరు. ఎవడబ్బా సొమ్మయ్యా, ఎవడి కష్టాజితంతో వాడు రూఫ్ వేసుకుంటాడు, ఎవడి కష్టాజితంలో వాటర్ బోర్ వేసుకుంటాడు. ఎందుకు ఎవరికైనా మామూలు ఇవ్వాలి? ఓ 4 పండ్లు అమ్ముకునే రోడ్డు మీద ఉన్న వాడికి ఎంత బీదరికం ఉందయ్యా, వాడేందయ్యా మామూళ్ళు ఇచ్చేది? నాకు అర్థం కాదు. ఇది నశించాలంటే నాకు టికెట్ ఒకవేళ ఇస్తే, లేదా బీజేపీ నుంచి ఎవరు నిలబడినా వాళ్ళని ఎంచుకోవాలి అని ఒక్కసారైనా ఆ ఓటరు అనే దేవుడు బయటికి రావాలంటున్నా నేను. వాడు బయటికి రావాలి, అంత బుద్ధి భగవంతుడు ఆ ఓటర్కి ఇవ్వాలి అని కోరుకున్నాను. ఎట్లా మేడం, ఒకవైపు ఏమో 10 ఏళ్లు పరిపాలించిన సిట్టింగ్ స్థానం జూబ్లీహిల్స్ లో ఉంది, ఒకవైపు ఏమో అన్ని హామీలు పూర్తి చేసినాం మేము అని చెప్పి వాళ్ళు ఎలక్షన్స్ వీళ్ళిద్దరిని తట్టుకొని ఏమి హామీలు పూర్తి చేశారు? ఏంది హైడ్రా, ఏంది ఇండ్లేంది, రైతు బంద్ ఏంది, ఆడ పటా ఏంది, రైతులందరూ మందులు మింగి చేస్తున్నారు. దాని తర్వాత దళిత బంద్ ఏమైపోయింది? ఏమి జల ఒక్కడి చేసిండ్రు వాళ్ళు ఇప్పటిదాకా. చెప్పనా ఏం చేసిండ్రో? చెప్పనా నాయన? ఆడవాళ్ళకు ఉచిత బస్సు టికెట్, ఎందుకంటే ఇక వీళ్ళు డబ్బులు పెట్టక్కర్లేదు కదా ఇక్కడ. ఏమన్నా పాప కండక్టర్ డ్రైవరు జీతం లేట్ అయినా జీతం తక్కువైనా వదిలిపోలేడు కదా. ఒక మహిళగా మీరు చెప్పండి, ఆడవాళ్ళకు ఉచిత బస్సు పెట్టడం కరెక్ట్ కాదా? ఏం చేస్తుందమ్మా, దిక్కు దివాణా లేదు, ఒక ఉద్యోగం లేదో పాటు లేదు, ఉత్తగా బస్సు ఎక్కేది, ఉత్తగా బస్సు దిగేది, ఆడు ఉత్తగా బస్సు ఎక్కేది, ఈడు ఉత్తగా బస్సు దిగేది. ఏదైనా చేయరాదా ఆమెకి? 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తారంటే. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? పులిని చూసే నక్క వాత పెట్టుకుందని. పులి బీజేపీ ఎందుకు అంటే హర్ బెహనా ఎక్ లఖ్పతి బీజేపీ స్టార్ట్ చేసిండ్రు వాళ్ళు. లాడ్లీ బెహనా స్టార్ట్ చేసిండ్రు. ఎంతమంది లఖ్పతిలు అయ్యారు బీజేపీ ద్వారా తెలంగాణలో? నీకు అదే, నువ్వు మొత్తం అర్థం చేసుకో పూర్తి. నీకు ఆవేశం, యంగ్స్టర్ కదా, మంచి ఆవేశం నీకు. మహారాష్ట్ర దీని డబల్ ఇంజన్ సర్కార్ అవ్వాలి, అందుకే అంటారు డబల్ ఇంజన్ సర్కార్ అంటే. గుజరాత్ లెక్కనా? మహారాష్ట్ర, గుజరాత్, ఇప్పుడు ఢిల్లీ లెక్క ఏందంటే, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లెక్క ఏందంటే, నీకు కొన్ని రాజ్యాంగ పరంగా స్టేట్ లిస్ట్, సెంటర్ లిస్ట్ అని 2 ఉంటాయి నాన్న. నువ్వు ఎన్ని సెంటర్ నుంచి పంపించినా కూడా స్టేట్ వాళ్ళు ఇచ్చిండ్రు అని చెప్పే అవసరం లేదు. అది నేను ఇస్తున్నానని నా టైటిల్ పేరు మీద చెప్పుకోవచ్చు నేను, కానీ స్టేట్ సెంటర్ ఇవ్వాల్సిందే. అదే ప్రధానమంత్రి ఆవాస్ యోజన. హౌసింగ్ ఎక్కడ వస్తుంది నీకు? స్టేట్ లిస్ట్ లో వస్తుంది. అంటే రేవంత్ రెడ్డి గారు కానీ, కేసీఆర్ గారు కానీ, ప్రధానమంత్రి గారు నుంచి డబ్బు తెచ్చుకొని మేము ఇక్కడ ఇల్లు కట్టాలి అని ప్రధానమంత్రి డబ్బు ఇచ్చుడని చెప్పే అవసరం లేదు. వీళ్ళ పేరు పెట్టుకొని తినేచ్చుతాను శుభ్రంగా. ఇప్పుడు వచ్చే ఇందిరమ్మ ఇల్లు కూడా అదే బాపతి, అంతే బాపతి. ఈయన ఏడొచ్చి 18 నెలల ఇల్లు కట్టిండు. అమ్మ తినకుండా ఉంటే చాలు. ఓరి దేవుడు, ఈ హైడ్రా పేరుతో తినుడు, దాని పేరుతో తినుడు, ఈ మేడం కాంగ్రెస్ హయాంలో అవినీతి జరుగుతుందంటారా మంత్రులు గానీ ముఖ్యమంత్రులు? లేదు నాయన, చాలా గ్రేట్గా ఉన్నారు వాళ్ళు. ఏం జరు వాళ్ళు ఫాతిమా గిత్తిమా కాలేజ్ అని టచ్ కూడా చేయరు. చాలా ధర్మపరులు ఆయన. మొత్తం ఫాతిమా కాలేజ్ మీదనే మళ్ళీ లేకపోతే దాన్ని చూసిన వాడన్నా 5 స్టార్ హోటల్లో ఉంటుంది ఫాతిమా. పేదోళ్ళకి చదువు చెప్తారా వీళ్ళు? 5 స్టార్ లాగా కట్టి
ఎవరు డబ్బులు అవి ఓకే నీకు? అంటే ఇప్పుడు అదే పాపం ఒక ఆయన దాంట్లో కమెంట్ పాస్ చేసిండు, ఓహో ధర్మబద్ధంగా చెరువులను ఆక్యుపై చేసేసి మనం కూడా చెరువులు ఆక్యుపై చేసేసి బీదవాళ్ళందరికి ఇండ్లు కట్టేసి, బీదోళ్ళకు చెరువులు ఆక్యుపై చేసి ఇండ్లు కట్టినాం కాబట్టి ఫాతిమా కాలేజ్ లాగా మనం కూడా ఎవరు టచ్ చేయడు. ఎందుకు మేడం ఎంఐఎం పేరు కానీ ఓవైసీ బ్రదర్ పేరు చెప్పగానే ఏదో పూనకం వచ్చిన శివంగి లెక్క వాళ్ళ పేర్లు చెప్తేనే ఇంత ఊగిపోతున్నారు, ఎందుకు అంత ఆవేశం? ఓ పని చేయి, అంటే చిట్టికేసిండు కదా ఆడ పోయి నిలబడి, నీ సంగతి ఏదో తెలుస్తుంది అప్పుడు నీకు. అప్పుడు నువ్వు కూడా వచ్చి నా పక్కన ఇట్లా కూర్చుంటు, అక్క ఇంత మంచి మాట అన్నావు అక్క, నువ్వు అంటే చిట్కేస్తాడక్క, ఎప్పుడు చంపుతాడో తెలియదు అక్క అంటావు. నువ్వు హ్యాపీగా ఇడ కూర్చొని నాతో ఇంటర్వ్యూ చేస్తున్నావు. పదంపా తలాప్ కట్ట డబీర్పూరా పదంపా, ఎట్లుంటుందో తెలుస్తుంది. నువ్వు ఎంట కూడా రావు, అంత దూరం నుంచే పరిగెత్తి పోతావు నువ్వు. ఏం చేస్తారు మేడం? అంటే నువ్వు అది వచ్చి నువ్వు చూసినావు ఆ రోజు కూడా ఉంటారు 100 మంది మీద పడడానికి, చంపడానికి వస్తారు. ఇప్పటికి గల్లీలలో మర్డర్లు జరుగుతాయి. చూడిపో, ఇన్ఫర్మేషన్ బయటికి కూడా రాదు, ఇన్ఫర్మేషన్. పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ రాయించుకోరు. ఎన్ని కాల్స్, రోజుకి ఎన్ని ఫోన్లు, ఎందుకు ఇప్పటిదాకా వీళ్ళు సాల్వ్ చేయలే. ఏది గడ్డి అన్నారం మలకపేటలో చాలా బాగా పెట్టినారు పాప, మా హిందూ ఫ్యామిలీ ఇది. బెదిరించి పెడుతున్నారంట రోజు ఖాళీలు చేయమని. అక్కడి నుంచి 9 కాపురాలలో ఎవ్వడు ఖాళీ చేసినారు బలాలను ఎత్తి మీదకే. గూండాలు కొట్టినారు. ఏదయ్యా ఎక్కడ వేసినారా వాడిని? జైల్లో. నేను కూడా పోయి కొట్లాడినా. ఇప్పటిదాకా జైలు వేసినారా? వీళ్ళకి దొరకరు. ఎంఐఎం అనగానే వీళ్ళకి దొరకరు. ఆడపరారు ఈడుపరారు. అంటే ఓల్డ్ సిటీలో ఓఎస్సీ రాజ్యాంగమే నడుస్తుందా ఎట్లా? వాళ్ళు అనుకున్నదే వేదం. మరి 50 ఏళ్ల నుంచి ఎవరిది నడుస్తుందో మరి? ఈరోజు కొత్తగా అడుగుతున్నావు నన్ను. వాడిదే నడుస్తుంది అక్కడ. ఒక్కడే చెప్తా చూసుకో, నువ్వు ఏం రాజకీయం చేసుకుంటున్నావో ఎంఐఎం నాకు అనవసరం అబ్బా. కానీ సనాతన హిందూ ధర్మం జోలికి వచ్చినావు, దేవాలయాల జోలికి వచ్చినావు, బీద ముస్లింల జోలికి వచ్చినావు, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లు తినేసినావు, ఇష్టం వచ్చే ఫాతిమాలు కట్టేస్తావు, ఓవైసీ హాస్పిటల్ కట్టేస్తావు, ప్రిన్సెస్ అజరా అవి కూడా మింగేస్తావు. ఇప్పుడు ఇంకెక్కువ మాట్లాడితే నిజాం కింద ఒక 64 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, మస్తు లక్షల ఎకరాలు రెడీ ఉన్నాయి తిననీకి. ఇప్పుడు అది కూడా తినే పన్నాగం పడుతున్నారు వీళ్ళందరూ కలిసి. మొహరంలో ఏనుగు కూడా రాదు, చివరికి ఏనుగు వచ్చిన దాని మీద డబ్బులు తినేస్తావు. ఏందంటే ఆ ముస్లింలను బెదిరించి పెట్టొచ్చుండు. మొహమ్మద్ పైల్వానే తట్టుకోలేకపోయింది ఆ క్యాండిడేట్ని, మరి తన సొంత మనిషి. కాబట్టి మరి బీదోడ్ను, హిందువులను, దేవాలయాన్ని కొట్టు డబ్బు తింటున్నావు నువ్వు అంటే ఏమనాలా వ్యక్తి గురించి? అటువంటి వ్యక్తికి అట్లాంటి రజాకార్, ఆ తమ్ముడు నువ్వు నన్ను అంటున్నావు శివంగాని, ఆ తమ్ముడు ఎట్లా అరిచిండు? రజాకార్ అని అదేదో పెద్ద పెద్ద టైటిల్ అదేమన్నా, అంత భారతరత్న టైటిల్ అదేమన్నా అరుచుకుంటా చెప్తున్నావు నువ్వు. అట్లాంటి రజాకార్ల నుంచి వచ్చినామని చెప్పేటోళ్ళకి బీఆర్ఎస్ కాంగ్రెస్ దోస్తాన్ని చేస్తుందా? అంటే నీ తెలంగాణ ప్రజల మీద నీకు ఎంత మర్యాద లేదు. అంటే వాళ్ళ మీద ఒక వాదన ఏంటంటే వాళ్ళు అధికారంలో ఏ పార్టీ ఉంటే వాళ్ళతో అలయన్స్ లో ఉంటారు అనేది ఉంది. రేపు పొద్దున బీజేపీ భవిష్యత్తులో బీజేపీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆ రోజు కనుక బీజేపీ, నీ క్వశ్చన్ కూడా అక్కర్లే, నేను నీకు ఆన్సర్ ఇస్తా చూడు. నేను ఇస్తా నీకు ఆన్సర్. నీ క్వశ్చన్ ఏందో నాకు తెలుసు. బీజేపీ పార్టీలోకి వచ్చి పవర్ లోకి వచ్చి ఎంఐఎంతో కనుక దోస్తీ చేస్తే ఆ రోజు నేను బీజేపీ వదిలేసి వెళ్ళిపోతానే ఆన్ రికార్డ్ చెప్తున్నారు మేడం. ఆన్ రికార్డ్. అంటే ఇట్లా బీజేపీ అధికారం రాదనే కాన్ఫిడెన్సా, వస్తే వాళ్ళని కలవరు అనే కాన్ఫిడెన్స్? వస్తే వాళ్ళని కలవరు. నువ్వు అడగాలి. కరెక్ట్. బీజేపీ పవర్ లోకి వస్తుంది, ఎంఐఎంతో చేతులు కలపదు. ఆ విశ్వాసంతో నేను బీజేపీలో ఉన్నా ఈరోజు. ఆ విశ్వాసంతో బీజేపీలోకి వచ్చిన, ఆ విశ్వాసంతో ఎంఐఎంకి భేటీయాలనుకున్నా. కాబట్టి ఎంఐఎంతో కలిసిన ప్రతి పార్టీ నాకు శత్రు పార్టీ. నేను అన్యాయం చెయ్యి బీద ముస్లింలని, బీద ముస్లిం స్త్రీలని, ఉద్యోగాలు లేని యువకులను, నా హిందువులను ఎంత బాగా చూసుకుంటాను. అటు పాపం క్రిస్టియన్లు మానవాళ్ళు, ఎందుకంటే అంత ఎస్సీలు చిన్నవా పాపం వీళ్ళందరూ వెళ్ళి జీవనాధారం లేక ఎంతో మంది మతంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి రాజకీయం అంటే మతానికి సంబంధించింది కాదు నాయన, న్యాయానికి సంబంధించింది. రాజ్యాంగ పరంగా ధర్మ నిరపేక్షతను పెట్టుకున్నవాడే రాజకీయ నాయకుడు. అన్యాయం ఏ మతం చేసినా ఎదిరిస్తా, న్యాయం ఏ మతానికి అవసరమైనా చేస్తా. అది మాధవీలత. అన్యాయం ఏ మతం చేసినా ఎదిరిస్తా, న్యాయం ఏ మతానికి అవసరమైనా ఇస్తా. అది నేను సమాజ సేవలోనే చేశానే.
సమాజ సేవ చేసినప్పుడే చేసిన, అన్ని మతాలకు సమాజ సేవ చేశాను, అన్యాయం చేస్తే ఏ మతాన్ని కూడా ఊరుకోలేను నా చిన్నతనం నుంచి. కాబట్టి ఇంకా రాజకీయంలోనే దిగితే చెయ్యనా? అందుకే ఇప్పుడు ఎందుకు ఇంత ఓపెన్ గా మొహరం పోయినా ఎందుకు? నిజమైన హిందువు నన్ను అర్థం చేసుకుంటాడు అని తెలుసు నాకు. ట్రోల్ చేసుకునేవాడిదే ఉందే, వాడికి మాధవిలత పెట్టగానే వ్యూస్ వస్తాయి. దట్ ఇస్ మాధవిలత టుడే. వాడు ఎందుకు చేసుకుంటాడు? వాడికి బుర్రుందో లేదా సబ్జెక్టో కాదు. ఫస్ట్ వీడిని చేయించి వీడు వాడి దగ్గర డబ్బులు వస్తాయి. వీడికి ట్రోల్ చేసేవాడికి ఎవో డబ్బులు ఇవ్వాలో 60,000 డబ్బులు వస్తాయి. రెండోది ఆ ట్రోల్ చేసుకుంటే వాడికి పాపులారిటీ వస్తుంది. పోన్ పాపం యంగ్స్టరు బతకని అంటే మిమ్మల్ని తిట్టే వాళ్ళని కూడా మీరు బతకనివయా? అదే ఒక రాజుకు ఉండాల్సిన లక్షణమే అది. తెలుసుకున్న రోజు వాడే తెలుసుకుంటాడు. అరే నేను తప్పు చేసిన అమ్మ పట్ల, అమ్మ అంటాడో నన్ను అక్క అంటాడో, అయ్యో తప్పు చేసిన అని వాడు తెలుసుకోవాలి. వాడు ట్రోల్ చేసినంత మాత్రాన నేను చెడైపోయినాయా? వాడు ఏదో పోయినంత మాత్రాన నేను గొప్పదాన్ని అయిపోయి. బాధ అనిపిస్తుంటా ఇలాంటివి చిన్న చిన్న ట్రోలింగ్ చూసినప్పుడు. ఏంటి నా మీద నాకు బాధ, రాజకీయం చేస్తుంటే నన్ను కదిలించలేడు, నా ధైర్యాన్ని ఎవడు కదిలించలేడు. బాధ దేనికి వేస్తుందంటే, అయ్యో యువకులు ఇంత ఈజీగా అమ్ముడుపోగలరా, ఇంత ఈజీగా స్వార్థపరులు అవ్వగలరా? ఎందుకంటే నా విషయం నాకు ఫరకబడదు నాయన, కానీ ఇలా తప్పుడు సమాచారం ఇంకెవరి గురించి వీళ్ళు స్ప్రెడ్ చేస్తుంటే ఒక మామూలు సామాన్యుడు ఇవి చూస్తాడనుకో, వాడికి అర్థం నా మీద వదిలేయనాయన. నాకేం రాజకీయాల నుంచి లబ్ధి అవసరం, లాభం లేదు, ఏం తెచ్చుకునేది లేదు నాకు. కానీ నా మీద కాదు, ఇంకెవరో ఆడపిల్ల మీద ట్రోల్ చేసినాడు అనుకుందాం, ఇంకేదో యువకుడి మీద ట్రోల్ చేశాడు అనుకుందాం, ఇంకేదో కుటుంబం మీద ట్రోల్ చేశాడు అనుకుందాం. తప్పు కదా? అంటే ఒకసారి ట్రోల్ చేసే అలవాటు ఉన్నోడు ఎవరి మీద ట్రోల్ చేస్తాడు కదా. వాళ్ళ ఆ నేచర్కి జాలి, బాధ నాకేం తేడా పడదు. ఎంతో చేసుకోమని చెప్పు, ఇంకా చేసుకోమని. ఎందుకు మేడం అత్యంత తక్కువ సమయంలో రాజకీయాలు వచ్చి ఇంత స్పిరిచువల్ గా, లేదంటే ఇంత డేర్ అండ్ డాష్ గా, ఇంత అంటే ఫైర్ బ్రాండ్ ఉమెన్ గా ముందుకు పోతున్నారు అని అంటే ఎవరిని చూసుకొని మాధవిలత గారు ఈ రకంగా మాట్లాడుతున్నారు? ఈమె ఎమ్మటి పరమేశ్వరుడు చాలదా? శివుడు శివశక్తి చాలదా? ఎవరన్నా శక్తి నాకెందుకు? నా పరమేశ్వరుడు ఉన్నాడు నా వెంట చాలు. నా కుటుంబం ఉంది, నా పరమేశ్వరుడు ఉన్నాడు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ ఢిల్లీ నుంచి పెద్దలు నాకు టికెట్ ఇచ్చారు. వాళ్ళ మంచి ఆశీస్సులు ఉన్నాయి నాతోటి. ప్రజల ప్రేమ నా మీద ఉంది, ప్రజల ఆశీర్వచనము నాతో ఉంది. మంచి వాళ్ళందరూ నాతో కలిసి ఉన్నారు. అది నేను చూసినా, వాళ్ళ మొహం నేను చూడకపోయినా, వాళ్ళు ఈ రాష్ట్రం వాళ్ళైనా, వాళ్ళు వేరే దేశం వాళ్ళైనా, ఎంతో మంది మంచి వాళ్ళు ఈరోజు నా మంచి కోరుకుంటున్నారు, ఉపేందర్తో సహా. కాబట్టి అంత శక్తి భగవంతుడు ఇస్తుంటే దేనికి నాయనా భయపడాలి నేను ఇంకా? కానీ మేడం మీ జీవిత కాలంలో సరే, మీ అంటే వ్యక్తిగత సేవా కార్యక్రమాలు పక్కన పెడితే రాజకీయానికి సేవా కార్యక్రమం నుంచి వచ్చారు కాబట్టి ఎన్నడన్నా ఈ 14-15 నెలల్లో ఎందుకు అనవసరంగా వచ్చినాం, ఈ రకమైన పరిస్థితులు ఉంటాయి ఆ రాజకీయాల్లో, అవసరం అదేదో సేవ చేసుకుంటే అయిపో కదా అని ఎప్పుడన్నా అనిపించిందా మేడం? వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. కానీ రాజకీయంలో ఒక అసహ్యము చెడు ఉంటుందని తెలుసు, కానీ ఇంత ఉంటుందా అనేది తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత అసహ్యం, ఇంత చెడు అంటే మరీ ఆ బస్తీలలో ఉండే వాళ్ళని, పార్థివాడ వాళ్ళని, మరి నాయక్ బస్తీలలో వాళ్ళని, ఎస్సీ బస్తీలలో అంటే నువ్వు ఏదో ఎవరిని కొడుతున్నావు, పెద్ద పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ కొడుతున్నావు, లేకపోతే ఒక పెద్ద ఇదేంటి హైడ్రా ప్రాజెక్టులు కొడుతున్నావు అంటే వేరే. కానీ మూసి పక్క వాళ్ళని నువ్వు ఎవరి వరకు వెళ్ళి దాన్ని కొట్టి వాడి కడుపు కొడుతున్నావు, ఇంత దిగజారిపోతారా అనేది అది చాలా బాధ నాకు. ఒకటి. రెండు, ఇంత మోసపూరితమైన రాజకీయాల్లో అసలు నేను ఎప్పుడైనా ఎవరికైనా న్యాయం చెయ్యగలనా? పోరాడడం వేరు కదా నాన్న, నేను ఒకరి కోసం పోరాడడం వేరు, వాళ్ళకి నేను న్యాయం ఇవ్వగలగడం వేరు. చచ్చే లోపల న్యాయం నేను ప్రజలకు చెయ్యగలనా? వాళ్ళకి ఏది వాళ్ళకి అందట్లేదో అది వాళ్ళకి అందించిపోతానా లేదా అని ఒక్కొక్కసారి బెంగొస్తుంది. ఆ బెంగ వస్తుంది. ఎందుకంటే సోషల్ సర్వీస్ ఏముంది నాయన, మన దగ్గర ఎంత చేతైతే అంత చేస్తాం. ఇది ఎంత చేతైతే అంత చేసేది కాదు, వాడికి ఎంత కావాలో నువ్వు అంత చెయ్యాలి. అర్థమైందా నేను నీకు చెప్పింది? సోషల్ సర్వీస్ ఎట్లాంటిది? నీకు ఎంత చేతైతే నువ్వు అంత చేస్తావు. రాజకీయంలో సోషల్ సర్వీస్ ఎట్లాంటిది? వాడికి ఏది కావాలో, వాడికి ఏది అన్యాయం ఏందో నువ్వు అది ఇవ్వగలగాలి. అది ఇవ్వగలగాలి అని అంటే నువ్వు పోరాటం మీద పోరాడతావు. కానీ నీకు ఏదో ఒక రోజు నీ చేతుల్లో పవర్ వచ్చిన రోజే కదా నువ్వు సంపూర్ణ ఇచ్చేదే నువ్వు అయినప్పుడు దిల్ దార్ కర్ణుడి లెవెల్ ఇవ్వచ్చు కదా. ఆ కర్ణుడి లెవెల్లో రాజకీయంలో నేను పేదవాళ్ళకి ఇచ్చే రోజు నాకు వస్తుందా అన్నది నాకు తెలియదు. స్టిల్ ఇప్పటికి ఈ రోజుకి మాధవిలత గారు సమస్యల మీద, ఇష్యూస్ మీద పోరాడుతూనే ఉన్నాయి నాన్న. ఉద్యోగాల కోసం పోరాడుతున్నా, ఎస్టీ ఇండ్ల కోసం పోరాడుతున్నా, దేవాలయాల కోసం పోరాడుతున్నా.
మాధవీలత నిరవధికంగా పోరాడుతూనే ఉంటుందయ్యా. గెలుపు ఓటమిలు మీ పాత బస్తీ టికెట్ లాగా. ఓకే, గెలుపు ఓటమిలు మన చేతుల్లో ఎక్కడుందయ్యా. మీరు మమ్మల్ని గెలుపబడండి. ఇంకోటి మేడం మీకు ఒకటి చెప్పాలి వ్యక్తిగతంగా, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అట్మాస్ఫియర్ అంతా చూసి నాకు బొట్టు పెట్టుకోబుద్ది అయింది. అంటే రెగ్యులర్ గా పెట్టుకుంటా కానీ ఈ రోజు ఎందుకు అది మిస్ అయింది. ఈ రోజు సండే అవునా, మీ భయానికి బొట్టు పెట్టుకున్నా నేను. లక్షణంగా ఉన్నావు, ఎంత బాగున్నావు. ఆ మొహం బొట్టు పెట్టుకొని లక్ష్మీ ఇక్కడ వచ్చింది నీ మొహంలో. నేను అట్లనే చూసిన, ఇప్పుడు నేను బొట్టు లేకుండా చూడలే. నేను ఇప్పుడు రావడం హలో చెప్పడం బొట్టుతో చూసిన. ఇట్లా మేడం ఎంపీ ఓడిపోయిన తర్వాత ఆ. ఎందుకు ఇక మాధవలత పని అయిపోయింది, ఏదో మళ్ళీ ఏదో ఒక అవకాశం వస్తే ఎక్కడ నిలబడితే మళ్ళీ అట్లనే ఓడిపోతుంది, పొలిటికల్ గా ఈమె కెరీర్ కొలాప్స్ అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? గెలుపు ఓటమి నా చేతుల్లో లేదయ్యా. ఎందుకంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే పిల్లవాడికే అరే నువ్వు ఎంత కష్టపడరా, అదృష్టం కూడా ఒకటి ఉండాలి అని అంటాం టక్కుని. చివరికి ఒక మాట వస్తుంది అంటారా అన్న ఒక మాట. కానీ అప్పుడు 10th ఎగ్జామ్ రాస్తే కూడా అరే నేను ఫుల్ రాసినరా, కొంచెం అదృష్టంలో పోయిందిరా నాకు ఇది అంటాం. ఇది రాజ్యలక్ష్మి నాయన, అర్థమైందా? కానీ మాధవీలత గెలుపు ఓటముల కోసం పని చెయ్యదు.